కృష్ణన్నలు మన వీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం అందరు కవర్ అవుతారు కదా by DJ Raj.
సార్ సార్ కళలా మంజీరాలు జానపద జనజీవన జవలీలు జాతిని జాగృత పరచి గీతాల జనజాతర అనునిత్యం నీ గానం నేను ఇక్కడ పుట్టిన వ్యక్తిగా మీ దగ్గర ఉండి మీకు అందుబాటులో ఉండి అనుకుంటే ఇంకేది అవసరం ఉన్నా గానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ఇబ్బందులు ఆ కోరిక మేరకు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుగా తీసుకుపోయి తెలంగాణ సాధించిన దిశగా మరి ఈ అభివృద్ధి తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా ముందుకోవాలన్న ఒక ఆలోచన కొద్ది మరి గ్రామాలే పట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో అక్క ఎంపీ కవితక్క గారి నాయకత్వంలో ఈ రోజు మన రైకల్ మండల గ్రామంలో మనకు మరి పాపులేషన్ లేదు, ఇవి ఇవ్వడం కుదరది. కొత్తపేట కావచ్చు, డిస్టెన్స్ తక్కువ ఉన్నది. కానీ రాత్రి డాక్టర్ సంజయ్ అన్న నేను ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఇస్తే లాభం ఏంది, ఇవ్వకపోతే నష్టం ఏంది అని చెప్పి చాలా కొట్లాడి మరి ఈ రోజు ఈ కుర్మపల్లెను గ్రామ పంచాయతీగా తీసుకురావడం నిజంగా చాలా అదృష్టం. ఇది జీవిత కాలంలో పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ గ్రామాన్ని గ్రామ పంచాయతీ అయితే చేసినాం. మరి మీరందరూ కూడా ఐక్యంగా ఉండి మరి ఏదైతే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ రాబోయే ఎలక్షన్స్ లో పెద్ద మొత్తంలో సంజయ్ అన్న గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఎంపీటీసీ శంకర్ గారికి, ఇమ్తియాజ్ గారికి, ఇంకా చాలా మంది నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరొక్కసారి కుర్మపల్లె గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటేనే చెప్పిన మాట మీద ఉండే ప్రభుత్వం. ఇవాళ ఇది కుర్మపల్లె, గొల్ల కుర్మలు అందరు కురువు అన్నారు. ఇక్కడ ఎన్నో ఏళ్ళకెళ్ళి చూస్తున్నారు. ఒక్క 10 గొర్రెలు సర్కార్కెళ్ళి కావాలి అంటే 10 చుట్లు తిరిగితే ఓ 2 గొర్రెలు 3 గొర్రెలు వస్తుండే. అది ఏదో ఒక యూనిట్. నాకు తెలిసి ఎన్నడూ రాలే సబ్సిడీ మీద. అలా తిరుపతి రాలే, శేఖరణ రాలే. కానీ కరెంట్ ఉండదని పట్ట వాటిని కూడా బుగ్గలు వెలుగుతున్నాయి. రాత్రి కూడా కరెంటు పోతలేదు. లేకపోతే గొర్రెలకు వస్తే మేపుకొని వచ్చి నీళ్లు బాగా లేవు కాబట్టి
ట్రాన్స్ఫర్ లేకపో ఇక చిన్న చిన్న విషయాలు ఇచ్చిపెడితే ఇంకొక కోరిక పోయేసారి వచ్చినప్పుడు 2 పెద్దవి ఉండే. ఒకటి గ్రామ పంచాయతీ అయిందంటే ఇక మీకు అంగన్వాడి వస్తుంది, బడి రేషన్ డీలర్ వస్తాడు, ఒక చిన్న బడి వస్తుంది, ఇట్లాంటి సదుపాయాలు ఎట్లా ఏర్పడతాయి చేద్దాం. ఇక చాలా పెద్దది ఇంకున్నది. వాస్తవానికి ఇప్పటికే అల్లీపూర్ గ్రామానికి ఒక చెరువుల కోసం లోతు చేసుకుంటేందుకు, వాటి కట్టమంచి చేసుకుంటేందుకు అన్నిటికి దాదాపు 80 లక్షల నుంచి ₹1 కోటి ఇచ్చారు. ₹1 కోటి. ఎందుకంటే చెర్లలో నీళ్లు ఉంటేనే మనకు వస్తాయి. చెర్ల పోటీ ఏదో చెట్ల కడికలు పెట్టించారు. మన ఇక్కడ పోయినసారి కూడా వచ్చినప్పుడు చెప్పారు, కురవపల్లి ఆ కుంటకు ఎంపీ గారి ద్వారా హరీష్ రావు గారు మన మంత్రి ఇంతలో రాబోతున్నారు కాబట్టి నాకు మంచిగా యాదుకున్నది. అట్లా అలకాయ మర్చిపెట్టేది కాదు. తప్పకుండా ఈ చెరువు కూడా నీళ్ళు వచ్చినట్టు చేద్దాం. ఒకటి అనుకోండి, మీరు ఎట్లయితే మా మీద నమ్మకంతో ఇప్పటికి 4 ఏళ్ళు గడిచిపోయింది చూస్తుండగా, కానీ వాస్తవానికి అంతకు ముందు ఈ 4 ఏళ్లలో వేస్తున్నాం. ఇంకా మిగులుతాయి కొన్ని, అవి కూడా తప్పకుండా ఈ సంవత్సరంలో వేస్తాం. కొన్ని కానివ్వండి, ఇంకా ముందు కూడా మీ ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా మన గౌరవ ఎంపీ కవితక్క గారు మళ్ళా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. మీ ఆశీర్వాదాలతో నేను కూడా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ వచ్చే 20 ఏళ్ళు మేము మీ అంటూ ఉంటాం. ఖచ్చితంగా తప్పకుండా ఆ చెరువు కూడా నీళ్లు తెద్దాం. ఇంకా మిగతా మీ బీరయ్య గుడికి కూడా తప్పకుండా నిధులు వచ్చేలాగా చూస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంకా ఇదివరకు వాళ్ళు 50 ఏళ్లలో అంతా 2-3 చేసింది కావచ్చు. ఆ చేసింది చేస్తే అంత పంచాయతీలు ఆడ. కానీ ఇవాళ మనం ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు చిన్న శ్రీరామ్ నగర్కి వెళ్ళి పెడితే ఖైరుగూడెం దానిక కోసంపేట ఓటరికాలు ఇవన్నీ కూడా చేసినాం. యాదవ్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, జైత్యాల మండలంలో కేసీఆర్ గారు 3800 గ్రామ పంచాయతీలు చేశారు. 3800. ఇంకా ఏమైనా ఎక్కడ తప్పిపోయినవి ఉంటే కూడా తప్పకుండా మన ఎంపీ గారి ద్వారా మనం మాట్లాడి చేసుకుందాం. ఈ